దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరువన్న మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆనంద మాసములు మరొక పునరుద్ధాన దినములకి దేవుడు మనం నడిపించి ఇటు రీతిగా దేవునితో సహవాసము ఆయన విలువైన మాటలు వినేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్మరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాలను కొన్ని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 9వ వచనమును 10వ వచనాన్ని. అందుకు యేసు ఇతనును అబ్రహాము యొక్క కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని వెలుగి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా మీకు రెక్కలైన వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మరొక పర్యాయముని పాద సన్నిధికి చేరి మీ పక్షమ నిలబడి దాసుని సిలువ చోటును మరుగుపరిచి నీ ఆత్మ శక్తి చేత నింపి అయ్యా మా అందరి యొక్క జీవితంలో ఏ వాక్యం అవసరమేనో ఆ వాక్యమును నీ దాసుని నోట నుంచి మాతో అందిస్తూ ఉండగా అయ్యా వెలుగలు చెవి, గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సు అయ్యా ప్రతి బిడ్డలైన వారికి అనుగ్రహించి రాకడకు ఆయుధపరచుమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ క్రిస్మస్ ఆనంద మాసములో మరొక పర్యాయం ప్రభు యొక్క సన్నిధిలోకి నడిపించబడి దేవుడు మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమైనా ఈ చదవబడిన వాక్య భాగములో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న అంశము ఏమయ్యదంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను అనే మాటలు ఈ రోజున దేవుని యొక్క వాక్యముగా మనము నేర్చుకుందాం. నశించేది ఏమిటి? ఈ లోకంలో ఏమి నశించిపోతూ ఉంటే దేవుడు వచ్చి వెతికి రక్షిస్తూ ఉన్నాడు అనే మాటను మనము ఆలోచన చేయగలిగినట్లయితే ఈ లోకంలో చాలా మంది మనుషులు నశించిపోతూ ఉన్నారు. ఎలాగూ అంటే త్రాగుడు ద్వారా నశించిపోయేవారు కొందరు, వ్యభిచారం ద్వారా నశించిపోయేవారు కొందరు, అలాగే వారు సిగరెట్ల ద్వారా నశించిపోయేవారు కొందరు, కొందరు పాపం యొక్క క్రియలు చేత నశించిపోయి వారు నరకములకు పాత్రులుగా ఉండేటువంటి వారు ఎక్కువైపోయిన లోకంలో మూర్ఖముగా నడుచుకుంటూ మూర్ఖ హృదయములుగా జీవిస్తూ నశించిపోయే వారు ఎక్కువగా ఉన్నారు కనుక వీరందరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టమలేదు కనుక ఆయన ఎలా వస్తూ ఉన్నాడు తెలుసా? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని బిడ్డారా, ఈ లోకంలోనికి వచ్చాడు. దేని గురించి వచ్చాడు అంటే నశించిపోయే వారిని వెతికి వెతికి రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. దేవుని బిడ్డారా, మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ దేవుడు మనం వెతికి వెతికి రక్షించి దేవుని యొక్క నిత్య రాజ్యములో కూర్చోబెట్టాలని దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని బిడ్డ ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన కారణం ఏంటో తెలుసంటే నశించిపోయే దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. చూసినప్పుడు ఎవరు వెతుకుతూ ఉన్నారు? ఈ రోజున యేసు ప్రభువు వారు ఎవరు వెతికాడు అంటే నశించిపోయే వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఈ రోజున కాపురులు చేయవలసిన పని నశించిపోయే ఆత్మ యందు నడిపించబడాలి. కాపురులే కాదు, విశ్వాసులే కాదు, ప్రార్థన కోరలే కాదు, ఎవరైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా?
నశించిపోయే ఆత్మల దగ్గరికి మాత్రమే వారు వెళ్ళి వారిని వెతికి దేవుని యొద్దకు నడిపించేటువంటి వారిగా, వారిని రక్షించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఈ రోజు మనం ఎలాగుంటున్నాం, కాపురులు ఎలాగుంటున్నారు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము యెహెజ్కేలు గ్రంథంలో రాస్తాడు. చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు, తన గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడ అయితే అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయన జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశములో నుండి వారిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వారిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీదను దేశమంతగా సకలమైన కాపురపు 16 వచనంలోకి వచ్చేది. 16 వచనాలు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదని చూడండి. ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో చూసినప్పుడు కాపరులు చేసేటువంటి పని, కాపులు చేసే పని ఏంటో తెలుసా? తప్పిపోయిన వారిని ఏ విషయంలో తొలగిపోతూ ఉన్నారు, ఏ ప్రదేశంలో వారు తొలగిపోతూ ఉన్నారో వారందరినీ కూడా వెతికి మన ఎవరి దగ్గరికి పంపించి నడిపించాలో తెలుసండి, గొర్రెల యొద్దకు నడిపించేటువంటి వారిగా ఉండాలి. అందుకే వారు మాట్లాడుతూ ఒక ఉపమానం చెబుతూ ఉన్నారు. 100 మంది గొర్రెలు 100 గొర్రెలు ఉన్నటువంటి వాడు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రె తప్పిపోతే ఏమిటి అని చెప్పి విడిచిపెట్టడండి. ఆ గొర్రె కొరకు ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ గొర్రెని వెతికి ఈ మందలో చేర్చే వరకు గొర్రెలు కాపరి విడిచిపెట్టడు. అలాగే కాపరి కూడా చేసే పని తెలుసా? మీరు కొన్నిసార్లు లోకమున్న ఆశలను బట్టి తొలగిపోవచ్చు, తప్పిపోవచ్చు, లేకపోతే లోకమున్న కోరికలను బట్టి, లోకములను ఉద్దేశములను బట్టి మీరు దేవుళ్ళ నుంచి తొలగిపోతే మీరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే కాపరులైన వారు మీ యొద్దకు వచ్చి, అమ్మా ఏ బాధ కలిగి మీరు తొలగిపోతూ ఉన్నారు, ఏ ఇబ్బందితో తొలగిపోతూ ఉన్నారు, అయ్యా ఇదిగో యేసయ్య మిమ్మల్ని రక్షించడానికి ఆయన లోకములోనికి వచ్చి మీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నుంచి జీవం రండి అని ఎందుకు మీ కాపరులైన వారు మీ గృహం యొద్దకు వచ్చి నీ 1 వారం దేవునికి సన్నిధికి రాకపోతేనే, 2 వారాలు దేవునికి సన్నిధిలో కనబడకపోతేనే మీ ఇంటికి వచ్చి ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? నీ కాపరి ఇంటి దగ్గర కూర్చుని నిద్రపోలేక కాదు, ఇంటి దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకోలేక కాదు, నీ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా నీ దగ్గరికి ప్రయాసపడి వచ్చి నేను ఎందుకు గొర్రెల మందలోనికి కాపడానికి ఇష్టపడుతున్నాడు తెలుసు అంటే అది యేసయ్య కాపరులకు ఇచ్చిన గొప్ప ధన్యత. కాపరులకు ఇచ్చిన గొప్ప ధైర్యత దేవుని పెట్టారా? మీరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, కాపరికి కూడా ఇష్టపడదు. ఒక బిడ్డ తొలగిపోయిందంటే కాపరి ఎంత బాధపడతాడో మీకు తెలియదండి. ఒక బిడ్డ తొలగిపోయిందంటే అందరిలోనూ కూడా దేవునికి సన్నిధికి వచ్చి బిడ్డలందరినీ కూడా కాపరి చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా వెతకాలండి. కాపరు ప్రతి ఒక్కరిని కూడా వెతకాలి, వెతికి పలానా బిడ్డ రాలేదు అని వారిని దర్శించి వారి నేచర్ తెలుసా దేవుడి యొద్దకు నడిపించేటువంటి వారిగా ఉండాలి. కొంతమందికి కాపరి వెతుకుతుంటే ఎలా ఉండదు తెలుసా? ఏలాకోళంగా కనపడుతూ ఉంటుంది. ఏలాకోళంగా కనపడి ఏం చేస్తారు తెలుసా? ఏంటి పాస్టర్ గారు ఎలా వచ్చారని వాళ్ళు కొంతమంది, పాస్టర్ గారు ఎవరి గురించి వస్తారు? నువ్వే ఉద్దేశంలోనూ ఏ బాధలో దేవునికి సన్నిధికి రాలేదు పోయిన వారు, ఏ కష్టము కలిగి లేకపోతే మంచం మీద అనారోగ్యం మీద ఉన్నావేమో, నువ్వు లేవలేదేమో అని తెలుసుకుని నీ కొరకు ప్రార్థన చేసి మళ్ళా నీ సమస్య కొరకు ప్రార్థన చేసి సమస్య నుంచి విడిపించబడి నువ్వు దేవుడిలోకి నడిపించబడాలి. కాపరి ఎందుకు వస్తూ ఉంటే మనకి ఎలా ఉండదు తెలుసా? కాపరి మన ఎందుకు వస్తే ఇంకా లోకుపోయింది. కొంతమంది ఇంకా లోకు, కొంతమంది అయితే అలాగే నిజమైన విశ్వాసాలు అయితే కాపరి మా ఇంటికి వస్తే బాగుండదు అని ఎదురు చూసేవారు కొంతమంది ఉంటారు. కానీ యేసయ్య మాట్లాడుతున్న మాట్లాడు తెలుసు అంటే ఆయన దేవుని వెతకడానికి వచ్చాడు తెలుసు అంటే
నశించిన దానిని వెతికి వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. మనిషి కుమారి లోకంలోకి వచ్చాడు కనుక ఇక్కడ చూసినప్పుడు కాపరి చేసే పని తెలుసా, వెతికి వెతికి రక్షించేటువంటి వారిగా ఉన్నారు. యేసయ్య ఆనాటి కాలంలో నశించిపోయేవారు ఎక్కడెక్కడ ఉన్నారు. సమరయ పట్టణంలో ఒక సహోదరిని ఆమె నశించిపోతుందని తెలిసి ఆమెను వెతికి రక్షించడానికి సమరయ గ్రామం నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు నడవలసిన పని లేదు సేవకులైన వారికి. అందరికీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా వాహనాలు ఇస్తూనే ఉన్నారు. కనుక నడిచి సేవ చేసే వారు ఈ రోజున ఎవరు కూడా కనపడట్లేదు. అయితే బళ్ళు ఇచ్చారు కనుక నేను ఎక్కడికి వెళ్తాం మానేసి షికారులకి ఇంటి తిరిగేవారు కొంతమంది. అయితే కొంతమంది తన సొంత పనులు చేసుకునేవారు. కొంతమంది వచ్చినోడు మాత్రమే స్వార్థ ప్రకటిద్దామని వాడు కొంతమంది. కానీ సేవకులైనా దేవుడు ఏ ఉద్దేశం చెప్పి ఒక మాదిరి చూపించాడో ఆ మాదిరికరమైన పని ఎవరు చేయాలంటే దైవజనులు చేయవలసినటువంటి పని ఉంటుంది దేవుని బిడ్డ. అందుకే కాపర్లు వెతికి వెతికి రక్షిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. ఈ రోజున ఒక కుటుంబాన్ని మీ మధ్యలో పెట్టి ఆయన ఎవరు నశించుకుంటుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడో ఒక వ్యక్తిని రోజున మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇదే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవాడు ఒకడు. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు నశించిన దానిని వెతికి వెతికి రక్షించడానికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసు అంటే ఎరుకో పట్టణంలోకి వెళ్ళాడు. ఎరుకో పట్టణం శాపగ్రస్తమైనది. ఎరుకో పేరు చెబితేనే వాడు శాపగ్రస్తుడు అయిపోతాడని చెప్పి ఆనాడు యెహోషువ గ్రంథంలో రాయించాడు దేవుడు పెట్టారా. అటువంటి శాపగ్రస్తమైన పట్టణంలోనికి ఎవరు వెళ్ళారు తెలుసు అంటే యేసయ్య ప్రవేశించాడు. ఎందుకో తెలుసా, అక్కడ ఒక కుటుంబం ఉంది. ఏమిటై ఒక కుటుంబం తెలుసా అంటే జక్కయ్య అనే కుటుంబం ఉంది. జక్కయ్య కుటుంబం. జక్కయ్య ఎటువంటి వాడు తెలుసా, ధనవంతుడు. అతను నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక అతను వెతికి వెతికి రక్షించడానికి ఎరుకో పట్టణం కూడా ప్రవేశిస్తూ ఆయన ముందుకు కొనసాగుతున్నాడు దేవుని బిడ్డారా. అయితే అక్కడ ఒక జక్కయ్య ఉన్నాడు. ఆయన పేరేంటంటే జక్కయ్య. ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తూ ఉండగా జక్కయ్య అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన అతను చేస్తున్న ఉద్యోగం ఏంటంటే సుంకరి గుత్తదారుడు అని రాయబడి ఉన్న దేవుని బిడ్డారు. ఆనాటి కాలంలో సుంకరులు ఉండేవారు. ఎందుకంటే ఈ రోజున ఇంటి పన్ను కట్టించుకునేవారు, లేకపోతే వ్యాపారం చేసేవారి దగ్గర పన్నులు వసూలు చేసేవారు ఉన్నారు. ఇలా ఏం చేసేవారు తెలుసు అంటే ఈ రోజునైతే పంచాయతీకి కడుతున్నాము, కానీ ఆనాటి కాలంలో ఈ సుంకాలు వసూలు చేసే వారందరూ కూడా ఏం చేసేవారు, గుత్తదారుల దగ్గర పనిచేస్తూ ఉండేవారు. ఆ గుత్తదారుల దగ్గర వీరు కాంట్రాక్ట్ పని తీసుకుని ఏం చేసేవారు తెలుసు అంటే ఆ పని చేస్తూ ముందుకు కొనసాగేటువంటి వారు ఉండేవారు దేవుని బిడ్డ. అయితే ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వాడైతే 10 రూపాయలు కట్టించుకోవాలి పలానా దానికి ఇంటికంటే ఈ ఇతని దగ్గర తీసుకున్న కాంట్రాక్ట్ గుత్తదారు ఏం చేసేవాడు తెలుసా అంటే అది 20 రూపాయలు 30 రూపాయలు అక్కడికి ఇష్టం వచ్చి చేసుకుని ఏం చేసేవాడు తెలుసా ఆ పనిని జరిగిస్తూ ఉండేవాడు. మిగిలిగా అన్యాయంగా తీసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండేవారు ఆనాటి గుత్తదారులు దేవుని పెట్టారా. అలాగే ఈ సుంకము గుత్తదారులు కూడా ఏం చేసేవాడు తెలుసు అంటే పన్నులు వసూలు చేసుకునేవాడు. ఈ సుంకరులు ఎటువంటి వారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సుంకరు ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి, యేసయ్య ఆ సుంకరులు ఎటువంటి వారు కూడా మనం తెలుసుకోగలిగినట్లయితే మత్తయి రాసిన సువార్తలో రాసిన చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44 నుంచి 46 వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని చూసినట్లయితే అక్కడ సుంకరులకు ఉన్న మనస్తత్వం మనకు ఏర్పడుతూ ఉంది. చదువు ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు ఏంటంట మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను
వర్షం కురిపించుచు ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించని ఎడల ఏమి ఫలము కలుగును? సుంకరులను అలాగ సుంక చేస్తున్నారు. యామ మిగిలి మనకు కూర్చేదనుకోవచ్చన్నమాట. ఏం చేస్తారంట? మిమ్మును ప్రేమించువారుని మీరు ప్రేమించిన ఎడల ఏమి ప్రయోజనము కలుగును? సుంకరులు కూడా అలాగునే చేయుచు. సుంకరులు ఏం చేసేవారు? వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారి దగ్గరికి వెళ్ళేవారు. సుంకరులు ఎవరినైతే ప్రేమిస్తారో వారినే ప్రేమించేవారు, ఇంకొకరు ప్రేమించేవారు కాదు. మా యేసయ్య ఏం చెప్పాడు? నశించిన దానిని వెతికి రక్షించమన్నాడు, కానీ రక్షించబడిన వారిని రక్షించమని చెప్పలేదు. ఈ రోజున మనం సుంకరుని వల్ల మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉన్నామా అని మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డ, మనం ఎవరి దగ్గరికి వెళ్తామో తెలుసా? మనం ఎవరైతే ప్రేమిస్తామో వారి దగ్గరికి వెళ్తాం. సుంకరులు వలె మనం చేయకూడదు, దాని వల్ల ఉపయోగం లేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నశించిపోయేవారు. నీ పక్కింటి వారు ఉండవచ్చు, నీ వీధిలో అనేక మంది ఉన్నారు, నీకు తెలిసిన వారు అనేక మంది ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమించి వారిని కూడా యేసయ్య ఎవరో తెలుసుకున్నట్లుగా వారిని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డ, సుంకరులు ఎవరో తెలుసా? వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రేమించేవారు. ఈ రోజున విశ్వాసం కూడా ఆగే ఉన్నారు, విశ్వాసులు కూడా ఆగే ఉన్నారు. వారు ఎవరు ప్రేమిస్తే ఎవరైనా సరే పక్కన ఎవరైనా పెడుతున్నారు ఇప్పుడు వారిని ప్రేమిస్తారు. అవునా? ఇంకొకరి ఇంటికి ఎవరా, ఇంకో పలానా ఇంటికి వెళ్ళి ఏమి దొరకదు. నేనేమన్నా ఉపయోగం ఉండాలి. ఎంత టిఫిన్ అన్నా పెట్టాలి, లేకపోతే చక్కగా కాఫీ అన్నా పెట్టాలి, లేకపోతే తినడానికి ఏదైనా పెట్టాలి, లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకో, సువార్త వినేశారనుకో, సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఏమి పెట్టలేదు అనుకోండి, బలివోని వెళ్తాం వాళ్ళ ఇంటికి వెళ్తామా? మరి యేసు ప్రభువు ఏమి ఆశించాడు? ఏమి ఆశించలేడు. ఈ రోజున సేవకులు మీరేదో పెడతారని మీ దగ్గరికి రావడం లేదు. దేవుని యొక్క సువార్త మీకు ప్రకటించి యేసు యొద్దకు నడిపించడానికి యేసయ్య తన పంపించిన సేవకులు మీ యొద్దకు వస్తూ ఉన్నారు కదా. అందుకే అన్ని పెట్టి వరకు నేను ఏమనండి, అన్నగారు చూస్తారు, పాస్టర్ గారు ఇప్పుడు వస్తారా, కొడుకు నింపేద్దామని చూస్తారు. అన్నగారు కొంతమంది ఉన్నారు మన విశ్వాసులు, వాళ్ళు ఎందుకు వెళ్తాండి? ఏమి పెట్టడం వెళ్తాడు, ఏమి పెట్టడం లేకపోతే అవిశ్వాసంగా ఉన్నవాడు, దేవుడు సంపూర్ణ కానటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే వచ్చేస్తాను. నేను ఒక్కరోజు నేను సమయం తీసుకునేది బలహీనులుగా ఉన్నారా లేదా లేకపోతే చూడడం, లేకపోతే వారు ఏ సమస్యలతో ఉన్నారా, ఎందుకు ప్రార్థనకి రాలేదు, వారి మీదే ఉంటుంది నా దృష్టి. ఆ వారమంతా వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసి రావడానికి నేను ఇష్టపడతాను. అయితే ఏదో పెడతారో లేకపోతే ఏదో కానుకలు ఇస్తారంటే నేను రానండి. ఈ రోజు సేవకులా కూడా అలా ఉండట్లేదండి. కానుక ఇచ్చేవారి ఇంటికే వెళ్తున్నారు, కానుకలు ఇచ్చేవారి ఇంటికి వెళ్తున్నారు. కానీ నాకు ఆ దేవుడు ఆ బుద్ధి ఇవ్వలేదన్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నడిపించబడి వారు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎండుని ఎముకలు లోయలోనికి పంపిస్తారు. దేవుని పెట్టారా? ఎవరు నశించుకోకూడదు, వారందరూ కూడా జీవమును కలిగించి నిత్య రాజ్యం వారసుల్ని సిద్ధపరచడానికి దేవుడు తన సేవకులైన వారిని ఏర్పాటు చేసి నశించిపోయి ఆత్మల దగ్గరికి నడిపించబడుతూ ఉండగా ఈ రోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? దేవుడు నిన్ను రక్షించింది ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమించే వారికి నువ్వు వెళ్ళడం గొప్ప కాదు, అది ఎప్పుడైనా వెళ్ళవచ్చు నువ్వు. కానీ వారంలో ఒక్కరోజునైనా సరే, వారంలో ఒక్కరోజైనా సరే నువ్వు ఎవరినైతే ప్రేమించవో వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తును కూర్చున్న సువార్త నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. నువ్వు ఆగు చేయకపోతే నువ్వు సొంకని వరే జీవిస్తూ ఉన్నావు, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ప్రేమించే వారింటికి వెళ్తే, నువ్వు ప్రేమించే వారింటికి వెళ్తే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఎవరింటికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాలి తెలుసా? ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే అవిశ్వాసంతో నడుచుకుంటున్నారో, అవిశ్వాస మార్గంలో వారు జీవిస్తూ ఉన్నారో వారి యొద్దకు వెళ్ళి వారిని వెతికి యేసు యొద్దకు నడిపించే వారిగా మనం ఉండాలి. కానీ నశించిపోయే వారిని విడిచిపెట్టి మనం ప్రేమించే వారి దగ్గర మనం వెళ్ళడం అది గొప్ప కాదు, దాని వల్ల ఉపయోగం అసలా కానీ కాదు. ఎక్కడ చూసినప్పుడు యేసు ప్రభువు ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? నశించిపోతున్నటువంటి సుంకరి ఇంటికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, సుంకరి ఇతను ప్రేమిస్తున్నాడా? యేసయ్యను ప్రేమిస్తున్నాడా? లేదండి. కానీ అతను నశించుకోవడం యేసయ్య చూచాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఈ రోజు ఆలోచన చేయండి. నువ్వు ఎవరి గృహాన్ని ఎన్నుకుంటున్నావు?
నీకు అన్ని పెట్టేవారి దగ్గరికి వెళ్తున్నావా, లేకపోతే నశించిపోయి ఆత్మ దగ్గరికి వెళ్తున్నావా? ఈ రోజున ఎవరికి వారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నావా దేవుని బిడ్డారా? ఆనాడు యేసు ప్రభు వారు నశించిపోతున్న సౌకర్య ఇంటికి వెళ్ళాడు. ఈ రోజున మనము దేవునికి కుమారులు కుమార్తెలై ఉండునట్లు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? నశించిపోయి ఆత్మల దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజున నీవు దేవునికి కుమారుడు దేవునికి కుమార్తెలు అని చెప్పుకున్న నీవు ఎవరి దగ్గరికి వెళ్తున్నా? ఈ రోజున ఆలోచన చేయండి. నువ్వు శత్రువులుగా భావించే వారి దగ్గరికి వెళ్ళాలి, నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళాలి, రక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళాలి. వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు ఎవరో వారికి తెలియపరిచి యేసయ్య యొక్కకు నడిపించే వారిగా ఉన్నారు దేవుని బిడ్డ. ఉంటున్నారా? అలాగే ఈ రోజున సంఘాల అభివృద్ధిలోకి నడిపించబడుతూనే ఉంటాయి. సంఘాల అభివృద్ధిలోకి నడిపించబడుతూనే ఉంటాయి. నువ్వు ఎవరుకుంటున్నావు తెలుసా? దేవునికి కుమారుడు నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నువ్వెవరు కుమారుడు ఉన్నావు తెలుసా అంటే దేవునికి కాదు, దెయ్యానికి కుమారులుగా ఉంటున్నావు, కుమార్తెలుగా ఉంటున్నావు. దేవునికి కుమారులై ఉండినట్లు ఇదిగో మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించడం కాదు. ఏమంటారు తెలుసు? సుంకర్లు కూడా అదే పని చేస్తున్నారు. మీరు సుంకరమై ఉండడానికి వీల్లేదు, సుంకరమై ఉండడానికి వీల్లేదు. ఏమంటారు తెలుసా? మిమ్మల్ని ప్రేమించే వారి దగ్గరికి మీరు వెళ్ళడం గొప్ప కాదు, నశించిపోయే వారి దగ్గరికి యేసయ్య వెళ్ళినట్లుగా వెళ్ళి వారిని వెదిగి క్రీస్తులోనికి నడిపించేవాడే దేవునికి కుమారుడు కుమార్తెలై ఉన్నారు దేవుని బిడ్డ. ఇక్కడ మనం చూసినప్పుడు చక్కయ్య అనేటువంటి వాడు ఒకడున్నాడు. చక్కయ్య అనే పేరుకు అర్థము పవిత్రుడు. చక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటమ్మా? చక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటి? మరి లోపలికి వచ్చే చక్కి అనే పేరుకి అర్థం ఏంటి? పవిత్రుడు. ఇంకా ప్రారంభంలో ఉన్నాయి, ఇంకా ముగింపులోకి వెళ్ళలేదు, ఇప్పుడే స్టార్టింగ్ లో ఎవరు నిద్రపోకండి. చక్కి అనే పేరుకి అర్థం ఏంటి? పవిత్రుడు. పవిత్రుడు అనే పేరు కలిగినటువంటి చక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏమైనదో, చక్కయ్యను దేవుడి వెతికి రక్షించడానికి అతనున్న గుణాలేంటో ఈ రోజున 7 విషయాలు నేను క్లుప్తంగా మీ మధ్యలో పెట్టి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను దేవుని బిడ్డ. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈ చక్కయ్య అతను ధనవంతుడైన చక్కయ్య, అతను సుంకపు గుత్తదారుడు అని రాసి తర్వాత అక్కడ రాశాడు యేసు ఎవరో చూడకోలేను చాలండి. అతను మొట్టమొదటి లక్షణం ఏంటంటే యేసయ్యను చూసే ఆశ కలిగినటువంటి వాడు ఉన్నాడు. మొట్టమొదటి లక్షణం యేసయ్య ఎవరో ఆయన చూడాలి అని ఆశ కలిగినటువంటి వాడు ఎవరో తెలుసు అంటే చక్కయ్య. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా యేసయ్య ఎవరో చూడాలని ఆశ మనకు ఉండాలి. ఆదివారం ప్రార్థన సమయం యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చూడాలి, ఆయన మాటలు వినాలి అనే ఆశ మనకు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఉంటుంది ఈ రోజున ఆదివారమో తెలియదు, శుక్రవారమో తెలియదు, బైక్ వినపడ్డా కానీ వినపడినట్లే ఉండడం. అయ్యో ప్రార్థన ఉంది కానీ కొంతమంది ఎంత దౌర్భాగ్య స్థితి ఈ రోజున క్రైస్తవులు ఎలాగ జీవిస్తున్నారు. వీరు దేవునికి కుమారుడు కుమార్తెలా? ఆలోచన చేయండి. చక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నాడు. ఈ రోజు నీకు ఏ ఆశ ఉంటుంది? దేవునికి మందిరానికి వెళ్ళాలని ఆశ నీకు ఉంటుందా? ఆలోచన చేయండి. గ్రీసు దేశస్తులు అన్యులైనటువంటి వారు దేవుని పెట్టారు, వారికి యేసును చూడాలని ఆశ కలిగినటువంటి జీవితాలు వారు జీవించారు. చూడ ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనాన్ని. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన పిలుపునందుకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ పిలుపును వచ్చి యేసుతో చెప్పాను. ఒక్కసారి ఆగుదాం. ఇక్కడ చూసినప్పుడు గ్రీసు దేశస్తులు పస్కా పండుగ దినాల్లో యెరూషలేమునికి అనేక మంది దేశాల నుంచి యెరూషలేమునికి వచ్చి దేవుని ఆరాధన చేయడానికి వచ్చేవారు. వచ్చినటువంటి వారు గ్రీసు దేశస్తులు కొంతమంది ఎవరి దగ్గరికి వచ్చారంట? ఆంద్రేయ దగ్గరికి వచ్చారంట. ఆంద్రేయ, యేసయ్యను మేము చూడగోరుచున్నాం, యేసయ్యను మేము చూడాలని వచ్చాం, పండుగ ఆనందించడం కాదు,
పండుగ వల్ల సంతోషించడం కాదు, యేసయ్యను చూసేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. ఇదిగో యేసయ్య ఎక్కడ ఉన్నారో మాకు చూపించవా అని అడిగాను. అడిగితే ఆంధ్రేమో పిలుపు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరికీ ఒకరికొకరు చెప్పుకున్నారంట. ఏమని యేసు ఎవరో చూడడానికి చాలా మంది వచ్చారు, ఇదిగో వారికి యేసయ్యను చూపించాలని ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు. అయ్యా, గ్రీసు దేశం నుంచి వచ్చినటువంటి వారు క్రిస్మస్ ఆ పస్కా పండుగ ఆనందము కాకుండా నిన్ను చూడాలని ఆశతో వచ్చారయ్యా, నిన్ను చూడాలని వచ్చారయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వారికి కనపడాలనుకుంటున్నారా? అది ఎంతో ఆశతో వచ్చారండి, వారికి కనపడలేదు యేసయ్య. ఎందుకు కనపడలేదు అంటే ఇక్కడ రాసిన చూడు ఒకసారి బల కిందకి వెళ్ళిపోయినట్టయితే 40వ వచనం చదువుకుందాం. అందుచేత వారు నమ్మలేకపోయేవి, అనగా వారు కన్నులతో చూచి. హృదయములో గ్రహించి 37వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఏమేంట? వారికి కనబడకుండా దాచుకున్నాడు. ఎవరికి? గ్రీసు దేశస్థము నుంచి వచ్చినటువంటి వారికి యేసయ్య ఎవరో మేము చూడాలని ఆశతో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారికి కనపడడానికి ఇష్టం లేదండి. గల కారణం ఎందుకంటే అక్కడ రాశాడు చూడండి, వారు అందుచేత వారు నమ్మలేకపోయి, అనగా వారు కన్నులతో చూసి హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వాళ్ళ స్వస్థపరచుకున్నట్టు ఆయన వారు కన్నులకు అంధత్వము కలిగజేసి వారి హృదయము కఠినము చేసేను. చూడండి, వారికి ఉన్న లక్ష్య పెడితే 42వ వచనం. ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు, కానీ సమాజంలో నుండి వెలివేయబడదేమో అని మనుషులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అంటే ఈ గ్రీసు దేశస్తులు దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పు కోరుకునేటువంటి వారి పట్ల దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదంట. మరి వారికి యేసయ్య ఎలా కనపడతాడు? నీవు చూడాలని ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు కనపడాలి. పండుగలో క్రిస్మస్ పండుగలో ఆనందము మనం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? క్రీస్తుని చూసినప్పుడు మాత్రమే క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనం పొందుకుంటాం. అంతేకాని మనం మనసును, మన యొక్క కన్నులు దేవుని యొక్క కార్యములు మర్చిపోయేటువంటి జీవితమును, మన హృదయం కఠినము చేసుకునేటువంటి జీవితమును మనము కలిగి ఉంటే యేసయ్య మనకి కనపడండి. ఎక్కడ వెతికినా నువ్వు కనపడ్డు, నువ్వు చూడాలని నువ్వు ఆశ కలిగి ఉంటావు. కానీ ఆయన నీకు కనపడాలంటే నీ మనసు ఎలా ఉందో చూసి ఆయన కనపడతాడు. ఆ ఎరుకో పట్టణంలో అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా అటువంటి ఆశ లేదు. కానీ జక్కయ్య మాత్రము యేసు ఎవరో చూడాలని ఆశ కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏ ఆశను కలిగి ఉండాలి? యేసయ్యను చూడాలని ఆశను కలిగి ఉండాలి. ఉంటుందా? వారానికి ఒక్క రోజు మందిరానికి వచ్చి యేసయ్యను కలుసుకుని ఆయన మాటలు వినాలని ఆశ అనకూడదు. మనం దేవుడి యొక్క కుమారులము కుమార్తెలము. నేను చాలా సంఘాలు చూస్తానండి, ఒక్క ఆదివారం కూడా మాట్లాడి ముసలోడు కూడా బైబిల్ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. నాకు దారులు ఎదురవుతుందండి. వృద్ధులు ఒక్క వారం కూడా మాట్లాడి వెళ్ళిపోతారండి. గురుగాం గారు 10 గంటలకు బయలుదేరి కూర్చుంటుంది, 10 9 గంటలు చూస్తూ ఉంటుందండి. ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి? 9 గంటలు ఎదురు చూపులు చూస్తూ ఉంటుందండి. తీసుకెళ్ళి వాడు ఎవరు లేరు, నేను నడవలేక అని చెప్పి అక్కడే ఇదివరకు నడిచే సమయంలో నడుచుకుంటూ వచ్చేసేది. నన్ను ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళు 9 గంటలు రెడీ అయ్యి కూర్చేసి నాకు కూర్చుంటుంది బయట. ఈ రోజున మనకు అటువంటి ఆశ ఉంటుందా? ఆదివారమో తెలియదు, మంగళవారమో తెలియదు, శుక్రవారమో తెలియదు. యేసయ్యను చూడాలని ఆశ మనకు ఉంటుందా? జక్కయ్య అతను రక్షించబడడానికి గల కారణం ఏమిటి అంటే అతనికి మొట్టమొదటి లక్షణం ఏంటంటే యేసు ఎవరో చూడాలని ఆశ కలిగినటువంటి వాడు. ఎప్పుడు? జక్కయ్య అక్కడికి వచ్చినప్పుడు. ఈ రోజు నీవు కూడా ఇదిగో నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళి యేసయ్యను కూర్చుని నువ్వు చెప్తూ ఉంటే యేసు ఎవరో మేము కూడా చూడాలని ఆశ వారికి కలుగుతూ ఉంది. నీకే ఆశ ఉండదు, ఇంకొకరికి ఆశ పుట్టేస్తావు. నీకే మందిరానికి వెళ్ళాలని ఆశ నీకు ఉండదు,
ఇంకొకడు రక్షించి దేవునికి సన్నిధికి ఎలా నడిపిస్తావు? యేసు యొక్క గొప్పతనాన్ని, యేసు యొక్క రక్షణ కార్యములు వారు పొందుకునేటట్లు ఎలా చేస్తారు? దేవుని బిడ్డ ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నీకు ఆశ ఉండాలి, నేను దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి. నేను మొన్న కోరిలో తీసుకెళ్ళాను, అన్నయ్య నన్ను కోరిలో తీసుకెళ్ళినప్పుడు, ఆ కోరిలోకి తన అల్లు గురించి నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క కోరి వాండర్ గారు ఆదివారము లారీ డ్రైవర్ చచ్చిపోయిన కోరి అక్కడ అంటున్నాను. ఆదివారం ఏ పని చేయడానికి అసలు వెళ్ళిపోతాడు మందిరానికి. ఎన్ని పనులు, కోట్ల రూపాయలు వచ్చే డబ్బు వచ్చే పని కూడా అతను లెక్క చేయడానికి. ఆరాధన అయిన తర్వాత 2:30 అయిన తర్వాత ఆరాధన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తాడు సార్. అవునండి, చెప్పడం లేదా? ఈ రోజు మన యొక్క జీవితంలో దేవుడికి సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉంటే ముందు కొందరిని కూడా చక్క పెట్టుకోవచ్చు. అది ఉన్నదండి. మనం సమయానికి వెళదాం, మందిరానికి వెళ్దాం అని ఆశపడకూడదు. యేసయ్యను మనం చూడాలి, పాటల ద్వారా దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహిమపరచాలి. ఆయన మాటలు విని ఆత్మీయ బలం పొందుకోవాలి. ఆయన ముగింపు ప్రార్థన ద్వారా దీవెన పొందుకుని ఆ వారమంతా దేవునికి ఆశీర్వాదం చెందాలని ఆశ ఎంతమందికి ఉంటుంది ఈ రోజున? మనం ఏమనుకుంటాం తెలుసు? దేవునికి కుమార్తెలు ఆశే కనపడదు మనలో. దేవుడు అయితే ఆశ గల ప్రాణులు తృప్తిపరిచే దేవుడు అంటే ఏమంటాం తెలుసా? ఆశ ఉండాలండి, ఫలాన్ని కావాలని ఆశ ఉంటే అది దేవుడు ఎప్పుడు ఇచ్చేస్తాడు. ఏ ఆశ ఉండాలో తెలిసి యేసుని చూడాలని ఆశ నువ్వు కలిగి ఉండాలి. జక్కయ్య అతను ధనవంతుడు, డబ్బు అంటే పిచ్చి ప్రాణండి అతనికి. అందుకే 10 రూపాయల వయసులో వచ్చిన వాడు 50 రూపాయల వయసులో వేసిన వాడు దేవుని బిడ్డ. అంత డబ్బులు ప్రేమించేవాడు. అతనికి ఉన్న ఆశ తెలుసా? యేసు ఎవరో నేను చూడాలని ఆశ కలిగినటువంటి వాడు. ఈ రోజు నువ్వే ఆశ కలిగి ఉన్నావు, నువ్వే ఆశ కలిగి ఉన్నావు. ఆలోచన చేయండి. దేవుని బట్టి దేవుని చూడాలని ఆశ నీకు ఉందా? లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలని ఆశ నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయండి. దేవుని బిడ్డ చక్కగా రక్షించబడడానికి మొట్టమొదటిగా కారణము యేసు ఎవరో చూడకూడదు. కానీ చదువుమా, పొట్టివాడైనందున జనులు గుంపు కూడి వినుట వలన చూడలేకపోయేను. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కించాలి. రెండవ లక్షణం చక్కయ్య యేసయ్యను చూడడానికి ముందుగా పరిగెత్తి యేసు ప్రభువు రాకుండానే మేడు చెట్టు మీద కూర్చున్నాడు. అతనుకున్న రెండో లక్షణం ఏంటంటే యేసయ్య ఈ మార్గంలో వస్తాడు కనుక ఆయన చూడాలంటే నేను ముందుగానే వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి? ఒక చెట్టు మీద కూర్చోవాలి. ఇతను పొట్టివాడికి ఎవరండి? చక్కయ్య ధనవంతుడు, రోమా సామ్రాజ్యంలో పన్నులు వసూలు చేసుకునేటువంటి వాడు, ఒక అధికారి. రోమా సామ్రాజ్యంలోనే ఒక అధికారి కొనవలసిన లక్షణం ఏంటి? అతను పొట్టివాడైనప్పటికీ కూడా యేసయ్యను చూద్దామని చూశాడంట. జనులందరూ కూడా గుంపు కూడా ఉన్నారంట. వారందరూ కూడా యేసయ్యను చూడలేకపోయారు. అయితే ధనవంతుడు కదా, ఇదిగో నేను ధనవంతుడిని, మీరు నా బండి కప్పుకోండి, నేను యేసయ్యను చూస్తాను, నేను నా అందరూ ఎక్కడంటే అందరూ వచ్చేసేవారండి. కానీ అలా మాట్లాడలేదు. అతను పొట్టివాడైనందున అతను ఏం చేశాడంట? ఆనాడు పాలస్తీనా దేశంలో దారి పక్కన ఏముండే తెలుసు అంటే మేడు చెట్లు ఉండేవి. ఇవి చాలా గట్టిగా ఉండేవి. దేవుని బిడ్డ ఈ మేడు చెట్టు అది ఎంతో విశాలంగా, అది 10-15 అడుగులు పెరిగి అక్కడి నుంచి విశాలంగా ఎత్తదండి కొమ్మలు. ఆ కొమ్మ మీద కూర్చుని ఉన్నారంటే ఎవరు? చక్కయ్య. ఎప్పుడు వెళ్ళాడు ఇతను? యేసు ప్రభువారు ఆ మార్గంలో వస్తాడని తెలిసి జక్కయ్య ముందుగా వెళ్ళి మేడు చెట్టు మీద కూర్చున్నాడు. అవునా? ఈ రోజున దేవునికి సన్నిధికి మనం వెళ్ళాలి. యేసయ్య వచ్చినప్పుడు వెళ్తామా, వచ్చిన తర్వాత వెళ్తామా, లేకపోతే రాకముందు వెళ్ళాలి? మాట్లాడరే? మీరు ఎప్పుడు వస్తారని వదిలేసేయండి. మనం ఎప్పుడు వెళ్ళాలి? జక్కయ్య ఎప్పుడు వెళ్ళాడు? యేసయ్య ఆ మార్గంలో వస్తాడని తెలిసి ముందుగా వెళ్ళి చెట్టు మీద కూర్చున్నాడు. ఈ రోజున పాస్టర్ గారు 10 గంటలకు వస్తాడు, దేవుడు 10 గంటల ముందు వస్తాడు, కానీ పాస్టర్ గారు రాకుండానే ముందే నేను కూర్చోవాలి. అది ఎంతమందికి ఉంటుందండి? ఉంటుందా మీ అందరికి? ఉంటుందా? మరి ముందుగానే నాకన్నా గంట పోయిన తర్వాత వస్తున్నారు.
వస్తున్నారా అందరూ? మనకి ఏ లక్ష్యం? జక్కయ్య గురించి మనం అందరూ కూడా తిప్పుకుంటాం. అడు పన్నులు వసూలు చేసేవాడు, అన్యాయంగా నడుచుకునేవాడు, అన్యాయంగా పన్నులు వసూలు చేసి నా డబ్బు దగ్గర నేను రాగేసుకున్నాడు, అందరూ తిప్పుకునేవారు ఆ ప్రాంతంలో ఉన్నవాడు అందరూ. అటువంటి ఈ సుంకరి అయినటువంటి జక్కయ్య యేసు ప్రభు వారిని చూడాలని మొట్టమొదటి ఆశ కలిగినటువంటి వారు ఉన్నారు. రెండవది, యేసయ్య ఆ మార్గంలో వస్తాడని ఎరిగి అతను ముందుగానే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభువును దేవుని పెట్టారా? మీకు మొన్నటి వారం నేను ఒకసారి ఒక మాట నేను తెలియపరిచాను. ఎంఆర్ఓ గారి గురించి మీకు తెలియపరిచాను. ఎంఆర్ఓ గారు అతను అధికారి అయినటువంటి వాడు. అతను ఎన్ని గంటలకు వచ్చేవాడు తెలుసు అంటే 9 గంటలకు ఆరాధన అయితే 8:45 గంటలకు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాడంట. అతని ద్వారా విశ్వాసులందరూ కూడా మార్చబడ్డారు. విశ్వాసులందరూ కూడా దైవజనులు వచ్చే సమయానికి దేవుని యొక్క సన్నిధికి అందరూ వచ్చేసేవారు. దేవుని పెట్టారు. అతను బట్టి ఈ రోజు మిమ్మల్ని బట్టి కొత్తగా వచ్చేవాడు కూడా మారిపోతారండి. కొత్తగా వచ్చేవాడు ఫస్ట్ లో బాగా వచ్చేస్తారండి. కొత్తగా వచ్చేవాడు ఏం చేస్తారు తెలుసు? 10 గంటలకు ఆరాధన అయితే వారు 9:10 గంటలకు వచ్చేసేవారు. కొత్తగా వచ్చేవాడు. మన నావాడికి ఎన్ని కొత్త తెలుసా? పాతవాడు ముదిరిపోయాం కదా. మనం ఎన్నింటి కొత్త? 11 కొత్త. 10 గంటలకు ఆరాధన డబ్బు కొత్త ఎలాగ కూడా రావచ్చు అనమాట. అని మళ్ళీ వారు 1/4 గంటలే కొత్త మొదలట. తర్వాత వారు అరగంట, తర్వాత వారు వాక్యం. అంటే మిమ్మల్ని బట్టి వెనక్కి కోసమే మన విశ్వాసం అంత బలమైనది, గొప్పది. జక్కయ్యకున్న లక్షణాల్లో ఏ ఆశ ఉంది నీకు? ఆలోచన చేయండి ఒకసారి. క్రీస్తులో క్రిస్మస్ యొక్క ఆనందాన్ని నువ్వు చూడాలి అంటే, క్రీస్తులో సంతోషకరమైన జీవితం నువ్వు చూడాలి అంటే జక్కయ్యకున్న ఆశ నీకుందా? యేసయ్యను చూడాలని ఆశ నీకుందా? లేకపోతే యేసయ్య ఈ మార్గంలో వస్తాడు కదా, వచ్చే సమయానికి నేను ముందుగా వెళ్ళాలని నీకు ఆశ ఉందా? ఆలోచన చేయి. జక్కయ్య యేసు ప్రభు వారి దగ్గరికి రాకుండా ఉండడానికి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. అతను పుట్టువాడు కదా, అతను పుట్టువాడు వంకుంది అతనికి. అయ్యో ఏమయ్యా నువ్వు జక్కయ్య, నువ్వు యేసయ్యను ఎందుకు చూడలేకపోయావు అంటే, అయ్యో నేను పుట్టోడు కదా, నాకు కనపడకుండా వచ్చేసాను అన్న. అతని గురించి ఎవరు మాట్లాడు? ఎవరైనా అడుగుతారా? మాట్లాడేది నేను చూడలేకపోయాను, అందరూ నా ముందున్నారు, వాళ్ళందరిని బట్టి నేను చూడలేకపోయాను, అందుకే అనుకొచ్చేసాను అని చెప్పుకోవచ్చు. కానీ అది అతని ఆశ కాదు. యేసు ఎవరు? ఆయన నేను చూడాలి, ఆయన నేను చూడాలి. ఆయన అందరికైనా ముందుగా వెళ్ళి ఆయన వెంబడించిన వారికంటే ముందుకు వెళ్ళి కూర్చున్నాడు. అతన్ని ఎవరు కనపడవు తెలిసి యేసయ్యకు. ఈ రోజున మనకి వంకలు చాలా ఉంటాయి ప్రార్థన ఎక్కొట్టడానికి. ప్రార్థనకి రాలేదంటే వారం అంతా పనిచేసిన కదా, పక్కన మిగిలిపోయింది, అనుకోకపోతే పనికి అంతా ఉండదండి. లేకపోతే ప్రార్థనకి రాలేదే, కొద్ది నీరసం కూడా రాలేదండి. కొద్ది నీరసం ఉండి రాదు. మరి నీరసం ఉండి పరిమాణేస్తున్నారా? ఇప్పుడు నీరసం ఉందనుకో పరిమాణేస్తారా? తలపోటు వస్తుందని చెప్పేసి పరిమాణేస్తున్నారా? ప్రార్థనకి మాత్రం ఈ వంకలన్నీ కూడా ఉపయోగపడతాయి. మనకి ఈ సాగులన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇతను సాగు చెప్పుకోవడం ఒక వంక ఉంది. అతను పొట్టివాడైనందున చూడండి యేసయ్యను చూడలేకపోయాడు. అయినప్పటికీ విడిచిపెట్టలేదు. అయ్యో నేను పొట్టివాడిని కదా, నేను యేసయ్యను చూడకుండా నేను ఉండడానికి వీల్లేదు, ఆయన తప్పనిసరిగా నేను చూడాలని ఆశ కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఈ రోజున నీవు పొట్టివాడివైనా పర్వాలేదు, గట్టివాడివైనా పర్వాలేదు, పక్కోడివైనా పర్వాలేదు, యేసయ్యను చూడాలని ఆశ నీకుంటే యేసులోని ఆనందాన్ని చూడగలుగుతావు. ఉంటుందా నీకు ఈ రోజున? ఉంటుందా? ఆలోచన చేయండి. ప్రభువును దేవుని పెట్టారా? అతడు పొట్టివాడైనందు ఆయన అయ్యాడని చెప్పి ఊరుకోలేదండి. యేసయ్యను ఆయన చూడాలి అంటే కనుక, ఆయన నన్ను చూడాలి అంటే నేనేం చేయాలి? అందరికన్నా ముందుండేటువంటి వాడిగా ఉండాలి. అందరికన్నా ముందుండే వాడిగా ఉండాలి. ప్రభువును దేవుని పెట్ట అనే ఆశ అతడు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే అతడు దేవునికి కుమారుడిగా ఎంచబడ్డాడు. ఈ రోజు నువ్వు దేవునికి కుమారుడిగా ఇదిగో నశించుకోకుండా ఉండాలి అంటే, దేవునికి కుమారుడిగా నువ్వు జీవితాన్ని ఇష్టపడితే కనుక జక్కయ్యకున్న ఆలోచన నీకు కలిగి ఉండాలి, జక్కయ్యకున్న ఆశ నువ్వు కలిగి ఉండాలి. ఒకటి, జక్కయ్యకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే తెలుసా అంటే, అతడు యేసయ్యను చూడాలని ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది, యేసయ్యను
చూడడానికి ముందుగా వచ్చినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఈ రోజున ఎంతవరకు యేసయ్యను చూడడానికి నువ్వు ముందుగా రాకపోతే కనుక ఏం చేయాలి తెలుసా? ఈ రోజు తీర్మానం చేసుకోండి, అయ్యా అయ్యా ఇదిగో నిన్ను చూడాలని ఆశ లేకుండా నేను జీవించాను. అయ్యా అయ్యా నీకంటే ముందే నేను రాలేకపోతున్నాను, నీకంటే నేను గొప్పవాడిని కాదు, నువ్వు ఉప్పండి రాలిపోయేటువంటి వాడికి, నువ్వు నాకంటే గొప్పవాడు కనుక ఇదిగో నువ్వు వచ్చే సమయానికి నేను ఉండాలి, నేను దీవించబడాలి అంటే, నీ చేత ఆశీర్వదించబడాలంటే నీకంటే ముందు నేను ఉండాలి అని మన ముందుండే వారిగా ఉండాలి. ఎమ్మెల్యే గారు వచ్చి అందరికీ చేనేస్తానని కూడా పండగ నేను నాకు గ్రామంలో కూడా ప్రకటించాను అనుకోండి, ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వెళ్తారా లేకపోతే రాకుండా వెళ్ళిపోతారా అంటారా? ఇప్పుడు ముందు లైన్ కట్టేస్తారు, చీరలు అయిపోతాయి. ముందే చెప్తారు, ముందు వచ్చినోడికే అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? లైను మళ్ళా మళ్ళీ మామూలుగా ఉండదు. ఒకవేళ పాస్కి వెళ్ళాలన్నా సరే, యూరిన్కి వెళ్ళాలన్నా మనిషి చేస్తారా? మరి ఈ ఒక ఎమ్మెల్యే ఒక తాత్కాలికమైన ఆశీర్వాదం ఇస్తేనే మనం ఏం చేస్తాం తెలుసు? ముందు ఉంటాం. మరి యేసయ్య ఈ మనుషులు ఇచ్చేదానికంటే గొప్పవి యేసయ్య మన కొరకు సిద్ధపరిచిస్తూ ఉంటే ఆయన వచ్చే సమయానికి మనం ముందు ఉండాలా ఉండకూడదు? ఆయన వచ్చిన తర్వాత మనం రావడమా? మరి ఎలాగ మనం చూస్తాడు? యేసయ్య ముందున్న వారినే చూస్తాడు. జక్కయ్యను అక్కడ ఉన్నవాడు అందరూ చూడడం అనేసి ఎవరు చూశాడు? జక్కయ్యనే చూశాడు యేసయ్య. గత కాలం ఏంటి అంటే ఇతని ఆశను చూశాడు. యేసయ్యకి అందరూ తెలిసింది. యేసయ్యకు తెలవనటువంటి వారు ఎవరు ఉండరండి. వచ్చాడు, అతనికి ఉన్నటువంటి రెండో ఆశ ఏంటో తెలుసు అంటే యేసయ్యను చూడడానికి ముందు వచ్చినటువంటి వారిగా ఉన్నారు. మనం అనుకోవచ్చు దేవుడు చూస్తాడు ఏంటి, నేను ఎవరైనా తెలుసా అని అనుకోవచ్చు. వచ్చి ఏమని పిలిచాడు తెలుసా? జక్కయ్య. చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు దేవుడు. చెట్టు మీద కూర్చున్న జక్కయ్యని చూశాడు. జక్కయ్య ఏమన్నా సౌండ్ చేశాడా? యేసయ్యా నన్ను చూడని పిలిచాడా? మరి జక్కయ్యని యేసయ్య అలా చూశాడు. దేవునికి నువ్వు చెట్టు మీద ఉన్నా తెలుసు, పొట్ల మీద ఉన్నా తెలుసు, వీధుల్లో ఉన్నా ఆయన తెలిసే. నతనీలు అలాగే అనుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నతనీలైనటువంటి వాడు అప్పుడు ఉన్నాడు. అతనికి నేను తెలిసే టైంకి అనుకుని చెప్పి కొత్తగా చేసే దగ్గరికి వస్తున్నాడట. దూరం నుంచి చూశాడంటే యేసయ్య. అతను చూసేమని మాట్లాడుతున్నాడు తెలుసా? నతనేలు నీకు ఎవరో నాకు తెలిసయ్యా అన్నాడు. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 46 వచ్చిన అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను అడుగుగా వచ్చి చూడుమని పిలుపు అతనితో చెప్పాను. యేసు నతనీయులు అతని యొద్దకు వచ్చి చూచి ఇదిగో ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను కూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగదు అని నతనీయులు ఆయనను అడుగుగా యేసు పిలుపు నిన్ను చూడక మునిపే నీవు పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితునని చెప్పాను. నతనీయులు యేసు ప్రభు ఎవరో తెలుసుకుందామని ఇతను కూడా అదే ఆశ ఉంది. యేసయ్యను చూడాలి, ఆయన మాటలేంటో ఆయన గొప్పదనం ఏంటో తెలుసుకుందామని నతనీయులు ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి రావడానికి పిలుపుని అడిగాడంట. పిలుపుని అడిగినప్పుడు పిలుపు యేసు ప్రభు దగ్గర నతనీయులు తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వస్తున్నప్పుడు దగ్గరికి రాకుండానే నతనీయులతో పిలుస్తున్నాడు. నతనీయులు ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని నేను ఎరుగుదునని యేసయ్య చెప్పినప్పుడు నతనీయులు అడుగుతున్నాడు, నేను నీకు ముందుగానే తెలుసయ్యా అని అడిగాడు. నిన్ను పిలవక ముందే నువ్వు నాకు తెలుసయ్యా అని నాకు తెలుసు. నీవు పలానా అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నిన్ను చూశాను నేను. ఎక్కడ
ఆయన కూర్చున్న పరలోకంలో కూర్చున్నాను, నేను ఎక్కడున్నానో, నేను ఏం చేస్తున్నానో, నేను ఏం మాట్లాడుతున్నానో ఆయనకి తెలవనుకుంటామా? అన్ని తెలిసింది ఆయనకి. అలాగే నత్తనేలు అనుకున్నాడు, ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు కానీ నేను ఆయనకి తెలవనుకున్నాడు. కానీ యేసయ్యకు తెలవనటువంటి వారు ఎవరో కూడా లేడు. జక్కయ్య చెట్టు మీద కూర్చుని చూసిన, చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసిన దేవుడు, ఈ రోజున నీవు కూడా వీధిలో కూర్చున్నావా, త్రాగుడి దగ్గర కూర్చున్నావా, తేకడ దగ్గర కూర్చున్నావా, లేకపోతే టీవీ దగ్గర కూర్చున్నావా, అన్ని కూడా ఆయనకు తెలిసింది. ఆయనకి ఎవరికో చెప్పక్కర్లేదు, ఆయనకి ఎవరు కూడా చెప్పక్కర్లేదు, మనుషులు ఎవరు కూడా ఆయనకి సాక్షులు చెప్పక్కర్లేదు. మరొకసారి ఇంకో మాట రాశాడు చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనే, ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తత్వం వారిని వశము చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగిన వాడు కనుక ఎవడను మనుషుని కూర్చి ఆయన సాక్ష్యం ఇవ్వట్లేదు. ఎవరు ఆయన అందరిని కూడా ఎరిగినటువంటి వాడు, అందరు హృదయాలు ఎరిగినటువంటి వాడు. ఇదిగో పలానోడు పలానా చోట కూర్చున్నాడు, పలానోడు టీవీ దగ్గర కూర్చున్నాడు, సాక్ష్యం ఎవరు ఇవ్వట్లేదు. ఆయన అందరినీ ఎరిగిన వాడు, ఆంతర్యమును ఎరిగిన వాడు, నువ్వు ఎక్కడ కూర్చున్నావో కూడా చూసేటువంటి వాడు. ఎవరు తెలుసా? మనము నమ్మిన దేవుడు, మనము నమ్మిన దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఏది జక్కయ్య చెట్టు మీద కూర్చోడం యేసయ్య చూశాడు. ఈ రోజున నువ్వు ఎక్కడ కూర్చున్నావు కూడా యేసయ్య చూస్తున్నాడు. ప్రార్థనకి రాలేదంటే నీరసమును మంచం మీద పడుకున్నాను అంటాం, వీధులు అంటాను లేకపోతే ఊర్లు అంటే తిరుగుతూ ఉంటాం. మళ్ళా ఆ నీరసమే మళ్ళా నీకు కట్టుకుంటుంది. ఏదైతే దేవుని యొక్క సేవకుడు అబద్ధం చెప్తారో అదే నీరసం మనకు కట్టుకుంటుంది. జాగ్రత్త. దేవుని యొక్క సేవకులని దేవునికి ఆత్మ చేత నింపబడ్డారు. దేవునికి ఆత్మ వారి మీద ఉంటుంది కనుక నువ్వు చెప్పే అబద్ధం సేవకుడికి కాదు, దేవుడికి నువ్వు అబద్ధం చెప్తూ ఉన్నావు. జాగ్రత్త. చేసే ప్రతి మాట, ప్రతి క్రియలు, ప్రతి ఆలోచనలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పాస్టర్ గారి కదండి ఏమైనా చెప్పేది నమ్మేస్తారు, ఏం చేయాలి, గుడ్డు మాట చెప్తూ ఉంటారు. నీ పాస్టర్ గారు నీ మాట ఒకవేళ నమ్మకపోతే బాధపడతారని అలాగమ్మా అని చెప్పు. కానీ దేవుడు అలాగా నువ్వు దేవుడి కాదు. నువ్వు చెట్టు మీద కూర్చున్నా చూస్తాడు, వీధిలో కూర్చొని చూస్తాడు, సంతంలో తిరుగుతున్నా చూస్తాడు, నువ్వు ఎక్కడ తిరుగుతూ ఉన్నా యేసయ్య నిన్ను చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్త. ఇతను చెట్టు మీద కూర్చోడు, యేసయ్య చూసి ఏమన్నాడు తెలుసా? జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడంట. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చిందని చెప్పినప్పుడు సంతోషము చేత దిగాడంట. ఏమన్నాడు యేసుప్రభు గారు? జక్కయ్య అతను చూసి ఏమన్నాడు? చెట్టు త్వరగా దిగిరా, త్వరగా దిగిరా. ఎక్కడి నుంచి? చెట్టు మీద కూర్చున్న వాడిని దిగిరమ్మన్నాడు. ఈ రోజున చాలా మంది చెట్టు మీద నుంచి దిగడానికి ఇష్టపడరండి. కులం అనే చెట్టు నుంచి దిగరం, ఆస్తులు అనే చెట్టు మీద నుంచి దిగరం, చెట్టు మీదే కూర్చుంటారు. యేసుప్రభు వారు ఇటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు యేసయ్య. ఆయన ఎదుట మనము పైన కూర్చోడానికి లేదు. ఆయన నిన్ను పిలిచినప్పుడు, ఆయన నిన్ను చూసి పిలిచినప్పుడు, ఆయన పిలుపును అందుకున్న నీవు దిగి రావాల్సిందే. ఈ రోజున చాలా మంది కులాల నుంచి దిగరండి. ఈ కులం నుంచి దిగిపోతే మాకున్న విలువ పొందనుకునేవారు కొంతమంది అంతస్తులో కూర్చున్న వారు దిగరండి. అయ్యో నా డిగ్నిటీ తగ్గిపోతుంది కొంతమంది అధికారం అనే దాని మీద కూర్చుంటారు, చెట్టు మీద దిగిరారండి. మనము మాట్లాడుతూ ఉంటాం, కట్నాల గురించి మాట్లాడుకునేవారు కొంతమంది ఉంటారు. ఎవరో తెలుసా? పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు, చెట్టు మీద కూర్చున్నాడు. దిగుతారేంటి? ఎంతసేపు చూసినా బ్యాగ్ పడుతుంటే కట్నం దిగుతారేంటి, అక్కడే కూర్చున్నాడండి. అక్కడ అలాగే మనం కూడా చాలా మంది చేసే పని ఏంటి తెలుసా? ఈ కులం అనే గజ్జి మీద కూర్చుని దిగమండి, అధికారం అంతస్తులు అనే దారి మీద కూర్చుని మనం దిగమండి. కానీ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు త్వరగా దిగిరా, యేసయ్య నిన్ను చూసి ఇదిగో నేను పిలిచినప్పుడు ఆయన పిలుపును అంగీకరించినటువంటి వారైతే మనం ఏం చేయాలి తెలుసా? త్వరగా దిగి రావాలి. జక్కయ్య ఆయన అంటున్నాడు, ఇతను జక్కయ్య ఇప్పుడు దేవుని కూర్చున్నాడు తెలుసా? ఇతను ఒక అధికారి అనే దాని మీద కూర్చున్నాడు. ఇతను సుక్కపు గుత్తదారుడు అనే దాని మీద కూర్చున్నాడు. ధనవంతుడు అనే దాని మీద కూర్చున్నాడు.
ఇవన్నీ కూడా యేసయ్య చూశాడు. ఈ రోజున నువ్వు దేని మీద కూర్చున్నావు? కులం మీద కూర్చున్నావు, ధనం మీద కూర్చున్నావు, అధికారం మీద దాని మీద కూర్చున్నావు, అది కూడా యేసయ్య చూసి ఈ రోజు నిన్ను పిలుస్తూ ఉండగా ఆయన పిలుపును అందుకుని నువ్వు దిగుతూ ఉన్నావా? దిగి ఆయన యోగం వస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యేసయ్య ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో చక్కయ్య, నేడు నీ ఎంట ఉండవలసి వచ్చింది. యేసయ్య ఎవరు కోరుకున్నా తెలుసా? నశించిపోయే వారి యొక్క ఇంట ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇంటిలోకి రావడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఆయన ఇల్లు దేవుడితో నింపబడింది. ఆయన ఇల్లు దేవుడితో నింపబడిందని మనం ఆలోచన చేస్తే ఆయన ఇల్లు ఇంతకు ముందు దురాత్మతో నింపబడింది, ఎంతకు ముందు డబ్బుతో నింపబడింది, ఎంతకు ముందు పాపముల దానితో నింపబడింది. అందుకే ఆ ఇంటిని యేసయ్య కోరుకున్నాడు. నేను నీ ఇంట నేను ఉండవలసి వచ్చింది, నేను నీ ఇంట ఉంటానని చెప్పి యేసయ్య ఆయన అడుగుతున్నాడు. చాకే ఈ రోజున మనల్ని కూడా యేసయ్య అడుగుతాడు. ఏమో తెలుసా? నేడు నీ ఇంట ఉండవలసి వచ్చింది. మీ ఇంటిలోకి వస్తానని ఇష్టపడుతున్నాడు. ఆయన స్వయంగా వచ్చాడండి. ఆయన నీ ఇంటిలోనికి రావాలంటే నీ ఇంటిలో ఉన్న చెత్త చెదారం బయటికి వెళ్ళిపోవాలి. నీ ఇల్లు పాడైపోయింది, అబద్ధాలతో పాడైపోయింది, కుట్రలతో పాడైపోయింది, చెడు మాటలతో పాడైపోయింది, పాపము తలంపులతో పాడైపోయింది. దేవుడు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అటువంటి ఇంటిని రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని బిడ్డారా, కనుక దేవుని బిడ్డారా, ఈ నతనీయులను యేసయ్య చూసి, నతనీయులు నువ్వు ఎక్కడున్నావు, నేను ఎరుగుదునయ్యా, నేను ఎరుగుదునయ్యా అని చెప్పి నతనీయులు చూసిన యేసయ్య ఈ రోజున నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. చక్కేను చూసిన యేసయ్య నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. అయితే చక్కేతో మాట్లాడుతున్నాడు. నేడు నేను నీ ఇంట. నేడు అంటే ఎప్పుడు? నేడు అంటే ఎప్పుడు? ఈ రోజునే మనం నేడు అంటూ ఉంటాం. యేసయ్య నిన్ను చూసిన రోజునే నీ ఇంటిలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆయన నీలోనికి రావాలంటే నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉందని కూడా మనం ఏం చేయాలి తెలుసంటే పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారు మేము మన దేవుని బిడ్డారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 33వ వచనం 35వ వచనం కూడా బాగా చదువుకుందాం. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుంటూ చూడవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వలకూడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకోవాలన్నాను, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు వల్లకపోయిరి. ఇదిగో ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ప్రభువు పేరు వచ్చువాడు స్తుతింపబడును గాక. చాలండి. ప్రభునందు వచ్చిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేడు రేపు ఎల్లుండ ఆయన ఎప్పుడెక్కడ ప్రతిరోజు మనల్ని పిలుచుకుంటూ మన పక్కనే వెళుతూ ఉన్నాడు. పిలుస్తూ ఉండి ఎలా పిలుస్తూ ఉన్నాడు? కొంతమందికి శ్రమ పంపించి, కొంతమందికి బలహీనత పంపించి, కొంతమందికి కష్టాలు పంపించి, శోధనకి పంపించి, ప్రతిరోజు కూడా ఇప్పుడైనా నన్ను ఆహ్వానిస్తారేమో, ఇప్పుడైనా నన్ను ఆహ్వానిస్తారేమో వారి ఇంట్లోని, కానీ ఆయన పిలుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డ పిలుస్తూ ఉన్నప్పుడు మనము ఎవరైతే మన ఇంటిలోనికి ఆయన ఆహ్వానిస్తామో ఆయన మన ఇంటిలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అంటే అక్కడ రాశాడండి, మీ ఇల్లు పాడుగా ఉంది, మీ ఇల్లు పాడైపోయింది. ఏమిటి పాడైపోతాం? గోడలు పడిపోవడం అనేటువంటిది కాదు, పెంకులు రాలిపోవడం కాదు, శ్రాపట నీరు కారణము కాదు పాడైపోవడం. ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య అంటే
నీ హృదయం అనే ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయము పాపము తలంపుల ద్వారా పాడైపోయింది. నీ హృదయము చెడు ఆలోచన చేత పాడైపోయింది. నీ హృదయం అనే ఇల్లు ఇదిగో చెడు ఉద్దేశం చేత పాడైపోయింది కనుక ఆ ఇంటిలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన నీ ఇంటిలోనికి రావాలి అంటే ఆయన ఆహ్వానించేవాడిగా ఉండాలి. ఆయన కోరుకుంటున్నాడు నీ ఇంటిలోనికి రావడానికి. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నావా? ఆయన వచ్చేది నీ ఇల్లును పాడు చేయడానికి కాదు, నీ ఇంటిని బాగు చేయడానికి ఆయన ఇష్టవాళ్ళు రావడానికి ఆయన ఇష్టపడుతున్నారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, యేసయ్య మా ఇంట్లో పోతే మా ఇల్లంతా పాడైపోతుంది, సేవకులు మా ఇంట్లోకి వస్తే కనుక మా ఇల్లంతా గుణ చేసేస్తారు అనుకునేవాడు కొంతమంది. దేవుడు ఎంత మాత్రం పాడు చేసేవాడు కాదు. పాడైన ఇంటిని బాగు చేయడానికి ఆయన నీ ఇల్లును కోరుకుంటున్నాడు. నీ హృదయంలోనికి రావడానికి యేసయ్యను ఆహ్వానిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఆయన ఎప్పుడు కూడా రావడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. ఎవరు పిలుస్తారా నన్ను? నేను వారి పక్కనే వెళ్తూ ఉన్నాను. నన్ను ఎవరు పిలుస్తారా? వారిలోనికి వచ్చి నేను వారిని ఆశీర్వదించడానికి, వారిని బాగు చేయడానికి నేను ఇష్టపడుతున్నానని యేసయ్య ఎప్పుడు నీ గురించి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? యేసయ్యను మన ఇంటిలోనికి ఆహ్వానించాం. కానీ చక్కెడు మాట్లాడుతున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని పిలిచిన వెంటనే చక్కెర త్వరగా చెట్టు దిగొచ్చేసాడంట. దేవుని బిడ్డ త్వరగా చెట్టు దిగొచ్చేసాడు. ఈ రోజున నువ్వు దిగొస్తూ ఉన్నావా? నువ్వు దిగొస్తున్నావా? యేసయ్య నిన్ను పిలిచి, నిన్ను చూసి నేను పిలిచినప్పుడు నీవు దిగొస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. చక్కయ్య ఇంటిని కోరుకుని యేసయ్య ఈ రోజున నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నీ ఇంటిలోనికి రావడానికి, నిన్ను బాగు చేయడానికి, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి, నీ వద్దకు రావడానికి ఇష్టపడుతూ ఉంటే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. చక్కయ్య అయితే యేసయ్యను ఆహ్వానించాడంట. ఆహ్వానించినప్పుడు యేసయ్యతో కలిసి యేసయ్య ఆహ్వానించినప్పుడు యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళడం అక్కడ ఉన్న సుక్కర్లందరూ కూడా చూస్తున్నారంట. అక్కడ ఉన్న పరిచయాలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదిగో పాపాత్ముడైన చక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడే, పాపులతో కలిసిపోతూ ఉన్నాడు. అన్నప్పుడు యేసు ప్రభు చెబుతున్న మాట ఏమో తెలుసా? పాపులు రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చాడు. పాపులు రక్షించడానికి లోకంలోకి వచ్చాడు యేసయ్య. నశించిపోతున్న వారిని రక్షించడానికి, వెతికి రక్షించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే వారి ఇంటికి వెళ్తామన్నారంట. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వారందరూ గుసగుసలు ఆడుకుంటున్నారంట. గుసగుసలు ఆడుకుంటున్న వారిని చూసి యేసయ్య ఈ చక్కయ్య ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? చదువు ఒకసారి, కిందకు చదువు ఒకసారి. వెళ్ళనని చాలా సలుగుకున్నది. చక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము చాలండి. ఒకసారి ఆగండి. ఎవరింటికి? యేసయ్యను చక్కయ్య ఇంటిలోకి చేర్చుకున్నాడు. నేను ఇంటిలోకి రావాలని యేసయ్య ఇష్టపడినప్పుడు చక్కయ్య ఏం చేశాడు? తన ఇంటిలోకి చేర్చుకున్నాడంట. అలాగే మాట కనపడుతుంది. 10వ అధ్యాయం చూసినప్పుడు ఈ లూకా రాసిన సువార్తలో ఒకసారి చదువుకుంటాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూసినప్పుడు అంతను వారు ప్రయాణమైపోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొని. చూడండి, యేసు ప్రభు వారు అక్కడ బేతాని అనే గ్రామంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దారంట వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్తాను ఒక స్త్రీ యేసయ్యను తన ఇంట. మరి ఇంట్లోకి వస్తానన్నాడా మార్తామని? అన్నాడా? ఎందుకో తెలుసంటే వారు కూడా యేసయ్యను ప్రేమించే కుటుంబమే. యేసయ్యను ప్రేమించే కుటుంబం కనుక మార్తమ్మ ఏం చేస్తుందా? అయ్యా నువ్వు మా ఇంట్లోకి రావయ్యా, మా ఇల్లు దీవించబడాలి, మా ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు మా ఇంట్లోనికి రావయ్యా అని మార్త ఏం చేసిందో తెలుసా? యేసయ్యను తన ఇంట్లోకి చేర్చుకుంది. మార్తమ్మ యేసయ్యను తన ఇంట్లోకి చేర్చుకుంది. చక్కయ్య తన ఇంట్లోకి యేసయ్యను చేర్చుకున్నాడు. వారి కుటుంబాలు నాశనం అయిపోయినాయా? మార్తమ్మ యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్న కనుక మరణము ఆ ఇంటిలో నుంచి పారిపోయింది.
లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజరు బ్రతకడానికి గల కారణము యేసయ్యను చేర్చుకున్న కనుక మరణము ఆ ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ రోజున నీ జీవితంలో జక్కయ్య తన ఇంటిలోకి యేసయ్యను చేర్చుకున్నాడు కనుక ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ చెడు తలపులు, చెడు ఉద్దేశములు అన్ని కూడా బయటకు పోయి అని దేవుని బిడ్డ పోయి అతడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో ఎప్పుడైతే యేసయ్యను తన ఇంటిలోకి తెచ్చుకున్నాడో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రభువా ఏమని పిలిచాడండి? ప్రభువా నా ఆస్తి. చూడండి, అంతకు ముందు ప్రభు అనేవాడు కాదు. అంతకు ముందు ఇతనికి జక్కయ్య ప్రభు ఏంటో తెలుసా? ఆస్తి. ఆ డబ్బు చెప్పినట్టుగా నడుచుకునేవాడు. పలానోడి దగ్గర 2 అంతలు వసూలు చేయమని చెప్పినది అనుకో, డబ్బు 2 అంతలు వసూలు చేశాడు. అతనికి ప్రభు అంతకు ముందు ఎవరు? డబ్బు. ఆ డబ్బు చెప్పినట్టుగా అతను నడుచుకునేవాడు. ఇదే లూకా రాసిన 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. అయితే వెంబడించున్నాడు. నీ ఆజ్ఞలు అన్ని కూడా అనుసరించి నడుచుకున్నానయ్యా అన్నాడు. అయితే అనుసరిస్తున్నాడు అనుకున్నాగా పర్వాలేదు, పరలోక రాజ్యంలో అయ్యో నువ్వు చేరుకోవడానికి ఇక్కడ నాకేం ఆటంకం ఉన్నాయని అతను అడిగినప్పుడు ధనవంతుడు, అయితే ఒకటి పదువు ఉంది, నీవు నీ డబ్బంతా కూడా అవి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాడు. అతను మిగిలిన ఆస్తిపరుడు కనుక ఏం చేయలేదు, యేసయ్యను వెంబడించుకుని, అయితే నువ్వు అక్కర్లేదు కానీ నాకు డబ్బే కావాలని డబ్బులు వెంబడించుకుని వెళ్ళిపోయాడు. మరి జక్కయ్య అలా వదిలి వెళ్ళలేదు. జక్కయ్య డబ్బుకి దేవునికి దోషులుగా ఉండడం దేవునికి ఇష్టపడలేదు. ఇద్దరికి మనం దోషులుగా ఉండలేము. ఇద్దరికి మనకు దోషులుగా ఉండలేము. ఒకటి సాతానికి దోషులుగా ఉండి ఒకటి దేవునికి దోషులుగా ఉన్నామనుకోండి. మనం సాతాను చెప్పినట్టుగా నడుచుకుంటూ దేవుడు చెప్పినట్టు నడుచుకోవడం ఇష్టం ఉండదు దేవుడికి. ఎందుకంటే 2 పడవల మీద కోనేస్తున్నట్టు ఒక పడవ తప్పుకుందంటే నువ్వు గోధుమ పడతావు అంతే. కనుక మనకి ఎక్కడ ఉండాలి? యేసు ప్రభువానికి యొక్క ఆయన ప్రభువుగా చేసుకుని, అయ్యా నీవు నన్ను నడిపించు, నీకెంత నేను ఉండాలని నేను ఇష్టపడతాను. డబ్బు చెప్పినట్టు ఎంతవరకు నడుచుకున్నాను. ఈ రోజు మొదలుకుని నీవే నాకు ప్రభు, నన్ను ఏలునాయన, నన్ను పరిపాలించునాయన, నన్ను నడిపించునాయన ప్రభువా అని ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నోటితో ప్రభు అని ఒప్పుకున్నాడో అతని హృదయమంతా కూడా మారిపోయింది. ప్రభు అంటే చాలు, ప్రభు అన్న కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోరండి. అసలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ దేవుని యొక్క చిత్తము చెప్పును జరిగించేవాడు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఈ రోజున ఇదిగో బైబిల్ పట్టుకునే వాళ్ళందరూ కూడా ప్రభు అని ప్రార్థన చేసేవారే. వారందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? ఎవరండి వారందరూ దేవునికి కుమారుడా? కాదండి. దేవునికి కుమార్తెలండి? కాదండి. జక్కయ్య వలె ఏం చేయాలి తెలుసా? పశ్చాత్తాపం ఉండాలి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యేసు ప్రభు అని ఎప్పుడైతే ప్రభువాని ఒప్పుకున్నాడో అతను చేసిన ప్రతి ఒక్క పాపము అతనికి స్క్రీన్ లో చేస్తున్నాడు, కనపడుతుందంట. ఎవరి దగ్గర ఎలా వసూలు చేశాడో అన్ని కూడా కనపడుతున్నాయంట. కనపడుతూ ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకుని ఉంటే వారికి 4 అంతలు. 4 అంతలు అనేది ధర్మశాస్త్రం చెప్పేది. చదవండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథంలో ఒకసారి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాడు, నేను ఇశ్రాయేలుతో పురుషుడి గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములలో దేనిని చేసి అపరాధులగినట్లు వారు తాము చేసిన పాపములను ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలన కలిగిన నష్టమును సరిగించుకుని దానిలో 5వ వంతుతో కలిసి ఎవరికి విరోధముగా అపరాధము చేసినో వారికి ఇచ్చుకోవాలి. మోషేకు ధర్మశాస్త్రము దేవుడు రాశాడు. స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఏం చెప్పన్నాడు?
అసలు దాంతో కలిసి 4 అంతరం మరి. ఇది ధర్మశాస్త్రం. ఏం చేయాలి మళ్ళానే? వారు పాపమును ఒప్పుకుంటూ వారు అన్యాయం ఎవరి దగ్గర తీసుకుంటే 5వ వంతుతో కలిసి వారికి ఇచ్చివేయవలెను. ఇది ధర్మశాస్త్రం. అందుకే జక్కయ్య ధర్మశాస్త్రం చొప్పున నడుచుకోవడం ప్రారంభించాడు. యేసు ప్రభువాని ఎప్పుడైతే నోటితో ఒప్పుకున్నాడో అంతకు ముందు ధర్మ చెప్పినట్లుగా నడుచుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువాని ఒప్పుకున్న తర్వాత ఎవరు చెప్పినట్టుగా నడుచుకున్నాడు తెలుసా? ధర్మశాస్త్రమును అనుసరించినట్టుగా చేయడం ప్రారంభించాడు. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఇది అతని యొక్క జీవితంలో బత్షెబ యొక్క జీవితంలో పాపము చేసినప్పుడు, నాతాను యొక్క ప్రవక్త వచ్చి హెచ్చరిక చేసినప్పుడు ఆ గొర్రె పిల్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ గొర్రె పిల్లను హతమార్చింది నీవు కదన్నప్పుడు ఏమన్నా తెలుసా? అటువంటి వాడు ఏం చేయాలన్నప్పుడు అతనికి 4 గొర్రె పిల్లలు మారచిపడేది. ఎవరు? దావీదు చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా దావీదు నడుచుకుంటున్నాడు. 4 అంతరం అనే సంగతి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారో తెలుసు? 4 రెట్లు మనం చేసిన పాపానికి ఏం చేస్తారు? 4 రెట్లు వారు. కానీ ఈ జక్కయ్య 4 అంతరమే కాదు, తన ఆస్తులు సగభాగము పేదలకు ఇచ్చేసరి. ధర్మశాస్త్రము కంటే ఇక్కడ ఇతను ఎక్కువ చేయడానికి ఇష్టపడ్డాడు. నా ఆస్తులు సగభాగమును నేను ఎవరి యొద్ద అన్యాయంగా దేనిని తీసుకునేలా అతనికి 4 అంతరిస్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్రం చెప్పేదానికంటే ఎక్కువ ఇవ్వడానికి అంతరిస్తున్నాడు. ఈ రోజున మన యొక్క జీవితంలో దేవుడు పిలిచేటప్పుడు చేస్తున్న పాపం ఒప్పుకుంటున్నామా? దేవుని ఎదుట ఒప్పుకోండి. మన పాప స్థితిని మనం ఆయన ఎదుట మనం ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. జక్కయ్య ఎప్పుడైతే యేసు చేత పిలిపించబడ్డాడో అతని జీవితం మారిపోయింది. యేసు ప్రభువాని ఒప్పుకున్నాడు. ధర్మశాస్త్రం చెప్పున ప్రారంభించడం చేయడు. ధర్మశాస్త్రం చెప్పున అతని జీవితాన్ని మలుచుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నువ్వు దేవుడికి రాకముందు నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తించావు, ఇష్టానుసారంగా జీవించావు. దేవుణ్ణి నువ్వు ప్రభువుగా ఒప్పుకున్నప్పుడు ప్రభువు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి కదా. ధనం చెప్పినట్టుగా నడుచుకున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు యేసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకుని రక్షణ పొందుకున్నావు. నీవు యేసు ప్రభువాన్ని చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. జక్కయ్య ఏం చేశాడో తెలుసా? అతని హృదయంలో ప్రశ్చాత్తాపం వచ్చిందంట. దేవుని బిడ్డ, నూతన స్వభావం వచ్చింది. ఎప్పుడు కూడా బాధపడలేదు. ఒక్కొక్కరి దగ్గర 4 రెట్లు తీసుకున్నప్పుడు కూడా అతనికి బాధ కలగలేదు. అన్యాయంగా తీసుకునేవాడు, పన్నులు వసూలు చేసేవాడు. అన్యాయంగా పన్నులు వసూలు చేసేటువంటి వారికి యేసు ప్రభువారు ఎప్పుడైతే నీ ఎంత ఉండవలసి వచ్చిందన్నాడో, యేసు ప్రభువారు తన ఇంటిలోకి ఎప్పుడైతే చేర్చబడ్డాడో అతని జీవితం అంతా కూడా మారిపోయింది. పశ్చాత్తాపం వచ్చేసింది అతనిలో. యేసు ప్రభువారు నీ హృదయం ఇంటిలోకి వస్తే నీకు కూడా పశ్చాత్తాపం వస్తుందండి. పశ్చాత్తాపం వచ్చింది. నీవు ఎలాగ నడుచుకోవాలి? పశ్చాత్తాపములకు తగినటువంటి జీవితమును మనము కలిగి ఉండాలి. ఉంటున్నామా మనం అట్టి రీతిగా? చదువుదాం ఒకసారి. ఒక వాక్యం ముగిస్తాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం నుండి 32వ వచనం వరకు భాగం. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తారో మనసు నిప్పుకుని ఏ అక్రమములు మీకు శిక్షణా కాలము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం పొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మనం మరణించి 2వ మరణంలో పాలు పంపులు పొందడం దేవునికి ఇష్టం లేదు. అందుకే కాబట్టి ఇశ్రాయేలులారా మీరు దేవుని చేర్చుకున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు అన్యాయం నడుచుకుంటారో అన్యాయపు యొక్క బుద్ధిని, అక్రమము కలిగిన బుద్ధిని విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఉంటున్నారా?
నువ్వు దేవునికి రాకముందు నువ్వు పాపము జీవితం జీవించావు. దేవునికి రాకముందు అక్రమంగా నడుచుకున్నావు, అక్రమంగా నువ్వు ప్రవర్తించావు. దానిని బట్టి నువ్వు మరణంలోకి వెళ్ళిపోతావు. ఆ మరణము కాకుండాట్లు నూతనమైన బుద్ధి మనకు రావాలి. చక్కయ్యకు నూతనమైన బుద్ధి వచ్చింది కనుక ఆ దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా, ఇదిగో నేను కలిగిన వాటిలో నాకున్న ఆస్తుల సగ భాగము నేను పేరు చేస్తాను. అంతేకాదు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయము తీసుకుంటే వారికి ఒక్కొక్కరికి 4 అంతలు నేను చెల్లిస్తాను అని ఏం చేశారు తెలుసా? పశ్చాత్తాపం కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజు మనకు ఉంటుందా పశ్చాత్తాపం? తప్పుదో చేస్తూనే ఉంటాం, కానీ తప్పు చేసామంటే ఒప్పుకో. పాపం వెంబడి పాపం చేస్తూనే ఉంటాం, పాపం చేసామంటే ఒప్పుకో. కనుక దేవుడు పెట్టారు జక్కయ్య కాదు, యేసయ్య తన హృదయం ఇంటికి వచ్చినప్పుడు అతనిలో పశ్చాత్తాపం ఏర్పడింది. దేవుడు పెట్టారు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, యేసయ్య నీ హృదయంలో ఉంటూ ఉండగా, నువ్వు చేసిన ప్రతి ఒక్క పాపములకు పశ్చాత్తాప్తుడిగా ఆనాడు జక్కయ్య చేసినట్టుగా మనము కూడా జరిగించేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే మనం రెండో మానవులు పాలు పొందాం. లేకపోతే నీవు నాశనానికి వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడని యేసయ్య చెబుతూ ఉన్నారు కదా. మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేయండి. యేసయ్య నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. జక్కయ్య నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. జక్కయ్య నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కనుక అతను వెతికి రక్షించడానికి అక్కడికి వచ్చాడు. వచ్చేవారు మాట్లాడుతున్నాడు తెలుసా, ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే. చూడండి, ఎవరో కలిసాడంటే జక్కయ్య అబ్రహాము యొక్క కుమారుడు సంఘములో చేర్చబడ్డారు. ఈ రోజున జక్కయ్యకున్న లక్షణాలు మీరు అందరికీ ఉంటే కనుక అనేక మంది దేవుని దగ్గర చేర్చబడతారు. జక్కయ్యకున్న లక్షణాలు లేకే ఈ రోజు ఏం చేస్తున్నారు తెలుసా, అనేక మంది నాశనానికి సమీపంగా అలాగే ఉండిపోయారు. దేవుని బిడ్డారు కనుక దేవుని బిడ్డారా, ఇంతవరకు ఇష్టానుసారం నువ్వు జీవించవచ్చు. ఈ క్రీస్తు యొక్క పుట్టిక వేళలో యేసయ్య నీతో మాట్లాడుతూ ఉండగా నీవు నశించుకోకూడదని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉండగా యేసయ్య నిన్ను వెతికి రక్షించేందుకు తెలుసా, నిన్ను బట్టి అనేకులను యేసు యొక్కకు నడిపించి వారి నాశనం కాకుండా నిత్య రాజ్య వారసులుగా కూడా ఉండాలని యేసయ్య నన్ను కోరుకుని నిన్ను కూడా పిలుచుకున్నాడు. దేవుని బిడ్డ ఆయన పిలుపు నిర్లక్ష్యం చేసి ఆయన పిలుపును అశ్రద్ధ చేసేందుకు నువ్వు జీవించినట్లయితే ఈ వాక్యం మీద మీరు మీ జీవితంలో సరి చేసుకుంటూ నీ నిత్య రాజ్య వారసులుగా ఉండాలని తెలియపరుస్తూ నా మాట నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగం మనందరి హృదయంలో ముద్రించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మాకు ప్రాణం చేసే ఎక్కడైనా వందనాలిస్తున్నాక ఇంతవరకు నైనా ఈ విలువైన మాటలతో మాతో మాట్లాడి మా బాధ్యత చేసే వందనాలిస్తున్నా. వెంటబడి మీ మాటలయ్యా ప్రతి హృదయంలో ముద్రించండి. నీ రాకలకు ఆయుధపరిచింది తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదని నీ వాక్యంలో మాట్లాడుతూ ఉండగలండి. జక్కయ్య కూడా లక్షణ వరకు కలిగి ఉండండి. జక్కయ్య అని అబ్రహాము యొక్క కుమారుడు అని అయ్యా నీకు కుమారుడు అని నీకు కుమార్తెల వరకు జీవించిన ఈ వాక్యం మీద ప్రతి బిడ్డలైన వారు అనుగ్రహం చేసి నిన్ను విడిచిపెట్టే వారుగా కాకుండా వారి హృదయంలో నీకంటే బలపరుస్తున్నట్లుగా నీవే కూర్చుని నీ సహాయముగా ఇచ్చేవారు మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వెళ్ళిపోతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.